అయితే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అంటే మునుపటి అంతా లేని మాట వాస్తవం. 96 నుంచి 2015 వరకున్న సంఖ్య వేరు. నేనే చెప్తున్నా. మారిన సంఖ్య వేరు. కానీ ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ మంది చనిపోతున్నారు. అది కూడా 35 సంవత్సరాల లోపు, 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు గగ్గోలు పెట్టిన కొంతమంది మేధావులు లేదా కొన్ని రాజకీయ పార్టీలు కౌలు రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేసి కౌలు రైతులతో సమానంగా రైతు బంధు ఇస్తామని చెప్పి 13 నెలలు అయిందండి. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ రోజు అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 13 నెలలు ఇవ్వాలదా కిక్కురుమంటలేదు. ఆ రోజు గగ్గోలు పెట్టిన మేధావులు సపోర్ట్ చేయట్లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. కౌలు రైతులకు ఇవ్వడం దూరం ముచ్చట. అసలు మామూలు రైతులకు రైతు బంధు ఇచ్చే దిక్కే లేదు సంవత్సరం నుంచి. వీళ్ళు కౌలు రైతులకు ఇస్తారా? నాకైతే నమ్మకం లేదు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బహుశా ఇది రెండో అరెస్ట్ అనుకుంటా. అవును, మొదలు క్రిషాంక్ని అరెస్ట్ చేసి సోషల్ ఏంది మీడియా అసలు మీరు ఎందుకు 2-3 సార్లు మీ దగ్గరికి వచ్చినట్టుంది. అవును, అంత ఏం సీరియస్నెస్ ఏంటది? అంటే వీళ్ళకి ఏం సమస్య అవుతుందంటే మొదటి 6 నెలల పాటు ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండో ఎలక్షన్ వరకు కొంత ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాము. పెద్దగా ప్రభుత్వం మీద విమర్శ కూడా పెద్దగా పెట్టలేదు. బట్ 6 నెలల టైం అయిపోయిన తర్వాత మెల్లగా మేము కూడా ఒక్కొక్క ఇష్యూ మీద ఆయన 100 రోజులలోనే డెలివరీ చేస్తా అన్న ప్రామిసెస్ చాలా ఉన్నాయి. అట్లాంటి వాటి మీద మేము నిలదీయడం మొదలుపెట్టాం. అందులో సోషల్ మీడియాలో ఏమైందనంటే మీకు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే సోషల్ మీడియాలో అది ప్రతిఫలిస్తుంది. సో ఈయన హైడ్రా అని చెప్పి ఇండ్లు కొలగొడటానికి పోయినప్పుడు, లేదా మూసీ ప్రాజెక్ట్ అని చెప్పి ఇండ్లు కొలగొడటానికి పోయినప్పుడు, లేదా లగచెర్ల అని చెప్పి భూమి గుంజుకోవడానికి పోయినప్పుడు ప్రతి చోట ఆ ప్రజల ప్రతిస్పందనని మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న స్వచ్ఛందంగా పనిచేస్తున్న కొన్ని వేల మంది వాటిని బయట ప్రపంచానికి తెలియేటట్టుగా చేయడం మొదలుపెట్టారు. అది ఆయన కోపం. ఆయన ఏమనుకుంటున్నాడంటే మేమే ఏదో వ్యతిరేకత సృష్టిస్తున్నామని అనుకుంటున్నాడు. ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యతిరేకత మీరు చెప్తున్నాం నేను చెప్తున్నా రాదండి. ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు సోషల్ మీడియా ఒక ప్రతిబింబం, అద్దం లాంటిది. అది ముఖం బాగాలేదని అద్దాన్ని వలగొట్టుకున్నట్టుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితే ఏమొస్తుందంటే దీనివల్ల ఏమీ ఒరిగేది ఉండదు. ఆయనకి ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది, మాలాంటి వాళ్ళ పట్టుదల ఇంకా ఎక్కువ అవుతుంది. అంతకుమించి ఆయనకు ఒరిగేది అయితే ఏముండదు. ఎందుకంటే మేము నేరం చేస్తలేము, మేము ప్రజల సమస్యల్ని జస్ట్ ఒక అద్దం పెట్టి చూపిస్తున్నాం. ఆయన ఇస్తా అంటారు 420 గ్యారెంటీలు ఇవ్వమని ప్రశ్నిస్తున్నాం. అంతకుమించి మేము ఏ నేరం చేయట్లేదండి. ఒకవేళ దాన్ని ఆయన కేసులు పెట్టో అరెస్టులు చేసో ఆపగలనని అనుకుంటే అది ఆయన అమాయకత్వం. మీ మీద కేసు ఏమిటి? ఇదే అంటే ఇప్పటికి ఒక 8 కేసులు పెట్టిరండి. 8 కేసులు? 8 కేసులు పెట్టి. ఏమేమి అవి? మొట్టమొదటి కేసు చాలా అంటే అన్నీ హాస్యాస్పదమైనవే. మొదటిది అయితే మరీ పెద్ద జోక్. వీళ్ళు ఏం చేసినారంటే నేను ఇంతకుముందు పేర్లు మార్చే పథకం ఒకటి పెట్టుకున్నారు కదా. సో తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అని ఉన్నదాన్ని తెలంగాణ ఆర్టీసీ అని మార్చినారు. మార్చి ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేసినారు. రవాణా శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేసి దాంతోపాటు ఒక లోగో కూడా జత చేసి పంపినారు మీడియాకు. మీడియాలో అన్ని చోట్ల వచ్చింది. అందులో పాత లోగోలో కాకతీయ కళాతోరణం ఉంటుంది, అది తీసేసినారు. తీసేస్తే నేను ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టినా, ఏంది ఇది తెలంగాణ అస్తిత్వంతో ఎందుకు ఆటలాడుతున్నావు, కాకతీయ తోరణం తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్న. తెల్లారేసరికి నా మీద ఏం కేసు పెట్టారు తెలుసా? ఆ లోగో నేనే తయారు చేసినా కేసు పెట్టారు. ఎంత హాస్యాస్పదమో చూడండి. ప్రభుత్వమే ఇట్లా అబద్ధాలు ఆడి కేసులు పెడితే ఇక పౌరులు ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ కేసు అట్లా మొదలైంది. అది వాళ్ళు విడుదల చేసినారు కదా. వాళ్ళు విడుదల చేసిన లోగోనే, పేపర్లలో వచ్చిన లోగోనే. ఇప్పుడు పేపర్ వాళ్ళకైతే నేను తయారు చేసి పంపను కదా, టీవీ వాళ్ళకైతే నేను తయారు చేసి పంపను కదా. వాళ్ళందరూ వేస్తే నా మీద కేసు పెరిగింది. అది హాస్యాస్పదమైన కేసు. అట్లా దాని మీద అరెస్ట్ చేయడానికి చాలా నానా తిప్పలు పడ్డారు. సరే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అయిపోయింది. తర్వాత కొంతకాలానికి నల్గొండ జిల్లాలో ఒక రైతు మల్లయ్య అని, ఆయన కేసీఆర్ పరిపాలనే బాగుండే, రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదని ఒక మాట్లాడిండు. అది ఒక వీడియో వచ్చింది. ఎవరో మన పిల్లలు ఎవరో సోషల్ మీడియా పెడితే దాని మీద ఎవరైతే పోస్ట్ చేసారో వాళ్ళ మీద కేసు పెట్టి ఆయన చేత నేనే ఆ పోస్ట్ పెట్టించినాను నా మీద కేసు పెట్టారు. అట్లా రెండో కేసు. మూడో కేసు అక్కడ జైనూరులో మత కల్లోలాలు జరిగితే ఎవరో మన పిల్లలు ఎవరో ఆ మత కల్లోలాలు జరిగినాయి పెట్టారు. పెడితే మత కల్లోలాలను ప్రేరేపించేటట్టుగా నేను చేసినా అని చెప్పి ఇంకో కేసు. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన గురించి ఎవరు పోస్ట్ పెట్టినా దాన్ని అడిదిప్పిడిదిప్పిడిదిప్పి నా మీద కేసు పెట్టాను. ఎందుకు వచ్చినట్లు ఇన్ని మీ మీద? ఏం లేదంటే ప్రశ్నించే వాయిసెస్ని గొంతు నొక్కడం మీ ఉద్దేశం. ఇప్పుడు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు,
పాడి కౌశిక్ రెడ్డి గారి మీద మీరు కేసు, బయటకు వచ్చి మాట్లాడారు కదా. హరీష్ రావు గారి మీద కేసు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఫ్రంట్లో ఉన్న వాళ్ళని కొంతమందిని అనగదొక్కాలి, కొంతమంది బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళని కొంత అనగదొక్కాలి. సో విస్తృతంగా రాస్తున్నా కాబట్టి, విస్తృతంగా పోస్ట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాలాంటి వాడిని లోపలేస్తే కొంత ఈ బయట జరుగుతున్న నెగటివిటీ తగ్గిపోద్దని అనుకుంటున్నారు. అది కేవలం వాళ్ళ అమాయకత్వం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారానో, ఒక వ్యక్తిని జైల్లో వేయడం ద్వారానో ఈ వ్యతిరేకత తగ్గదండి. 13 నెలల్లోనే ఈ ప్రభుత్వం సర్వభ్రష్టత్వం పొందింది. 10 ఏళ్ళ ప్రభుత్వానికి రానంత నెగటివిటీ 1 ఇయర్లోనే తెచ్చుకున్నాడు ఈయన. కాబట్టి ఇది ఆగేది కాదు, ఇది పెరుగుతూ పోతుంది. ఈ వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది, కానీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా తగ్గదు. అంటే ఇప్పుడు కేటీఆర్ దగ్గరే ఉన్నారు కదా, అంటే ఏం జరిగినట్లు అది ఈయన అరెస్ట్ కావచ్చు అని అనుకుంటారా విత్ ఇన్ ద సర్కిల్లో, మీ సర్కిల్లో డిస్కషన్? అంటే ఈయనది ఎటు చెప్పేటట్టు ఉండదండి. ఎందుకంటే ఒక వ్యవహారస్తుడైతే, ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడైతే, ఒక మామూలు మనిషి అయితే ఇట్లా బిహేవ్ చేస్తారేమో అని మనం ఊహించవచ్చు. కానీ ఈయన చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉన్న మనిషి. ఈయన ఏది మంచిదో ఏది చెడో ఆ విచక్షణ ఉన్నట్టయితే నాకు కనపడలేదు. ఎందుకంటే మీరు ఆ మధ్య ఢిల్లీలో ఇండియా టుడే అనే వాళ్ళు ఒక ప్రోగ్రాం పెడితే ఈయన పోయి ఆడ మాట్లాడాడు. అక్కడ యాంకర్ ఏమడిగిందంటే మెట్రో రైల్ సీఈఓ ఆ మధ్య ఫ్రీ బస్ స్కీమ్ వల్ల మా మెట్రో రైలు నడుస్తలేదు, మాకు నష్టాలు వస్తున్నాయి అని అన్నాడు. దాని గురించి ప్రస్తావించి దాని మీద మీ ఒపీనియన్ ఏందని అడిగిరు. ఈయన ఏమంటాడు ఎరికేనా? ఈయన అంటాడు, నేను మా పోలీసు వాళ్ళకి చెప్పిన సీఈఓని లోపలేమని చెప్పిన జైల్లో. అంటే ఇంత క్యాజువల్గా ఒక సినిమా వాళ్ళని జైలు వేస్తావు, ఒక ఇండస్ట్రీ సీఈఓని జైలు వేస్తావు. అంటే జైలు వేయడం అనేది ఈయన ఒక సరదాలాగా, ఒక ఆటలాగా ఉంది. ఈయన ఎవరిని అరెస్ట్ చేస్తాడంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు. అన్ప్రెడిక్టబుల్ మనిషిన. ఎందుకో సినిమా సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలు లేకుండా, ప్రజలు ప్రేక్షకులు కాకుండా పెద్ద స్టార్లు లేరు. బీఆర్ఎస్ ఇటు ప్రేక్షకులు లేదా ప్రజల పక్షం కాకుండా సినిమా వాళ్ళ పక్షం ఎక్కువ తీసుకున్నదని ఒక లేదు, సినిమా వాళ్ళ పక్షం కాదు. అక్కడ అరెస్ట్ అయింది, అన్యాయంగా అరెస్ట్ చేసినారనే ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆయన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సెలబ్రిటీ, అతిస్పందన ఉంది ప్రభుత్వం నుంచేనే. సెలబ్రిటీ ఒక ప్లేస్కు పోయినప్పుడు అక్కడ బందోబస్తు నిర్వహించే బాధ్యత ప్రభుత్వానికి. సెలబ్రిటీ తన బందోబస్తు తను చేయలేడు. ఒక దగ్గర పోయినప్పుడు జనం ఎగబడతారు. రాజకీయ నాయకుడు కావచ్చు, క్రికెటర్ కావచ్చు, సినిమా హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ తొక్కిసలాట జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఏ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, అది మీరు ప్రోగ్రామ్ పెట్టినా ఇంకొకరు ప్రోగ్రామ్ పెట్టినా ప్రభుత్వందే బందోబస్తు బాధ్యత. సో అక్కడ తొక్కిసలాట జరిగిందంటే ఫెయిల్యూర్ బందోబస్తు చేసిన వాళ్ళది, హీరోది కాదు. అది ఫస్ట్. రెండోది, నిజంగానే ఆయన పాత్ర కూడా కొంత ఉందని అనుకున్నప్పుడు దాన్ని డీల్ చేయాల్సిన విధానం వేరు. అంతేగాని అట్లా ఆయన బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేసి ఒక రోజంతా జైల్లో పెట్టి ఇది ఏం సూచిస్తుందంటే ఇది కక్ష సాధింపుని సూచిస్తుంది. ఇది అబ్నార్మల్ బిహేవియర్. అంతెందుకు, వారం 10 రోజుల కింద తిరుమలలో తొక్కిసలాట అయింది, 6 చనిపోయినారు. ఎంతమంది అరెస్ట్ చేసినారండి? అట్లా చేయరు. అట్లా చేసుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్న సగం మంది రాజకీయ నాయకులు, సగం మంది సెలబ్రిటీలు జైళ్ళలోనే ఉంటారు. ఎన్నో తొక్కిసలాటలు అవుతుంటాయి. అది మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. కానీ మొన్న ఆ హీరో విషయంలో జరిగింది మాత్రం తప్పనిసరిగా కక్ష సాధింపులాగా కనపడ్డది. కాబట్టే బీఆర్ఎస్ దాన్ని ఎత్తి చూపించింది, ఇది కక్ష సాధింపు. ఎందుకంటే ఒకటండి, మీరు ఒక్కొక్కరిని ఇట్లా యాంటగనైజ్ చేసుకుంటూ పోయి ఒక్కొక్క రంగాన్ని ఆగం పట్టిస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీనే. దాని మీద సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ నడిపే వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాంటీన్లో పనిచేసే పిల్లవాడి వరకు అందరూ ఆధారపడి ఉన్నారు ఆ రంగం మీద. కాబట్టి ఏ రంగాన్ని కూడా మనం ఉత్తినే డ్యామేజ్ చేయొద్దు, మన వ్యక్తిగత పగలకు కక్షలకు దాన్ని డ్యామేజ్ చేయొద్దు. అది బీఆర్ఎస్ స్టాండ్ అంతవరకు. 13 నెలల కాలంలో ఉన్నట్టు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో మీరు చెప్పిండ్రు. విపక్షంగా బీఆర్ఎస్ పనితీరు ఎట్లా ఉంది? బీఆర్ఎస్ తొలి 6 నెలలు చాలా గడ్డు కాలం ఎదుర్కొందండి. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎన్నికలు డిసెంబర్లో ముగిసిన తర్వాత ఒక 6 నెలల పాటు చాలా బ్యాడ్ టైం ఉండింది బీఆర్ఎస్కి. అంటే అప్పుడే ఎలక్షన్లో ఓడిపోయినాము. ఆ షాక్ నుంచి తేరుకోకముందుకే కేసీఆర్ గారికి గాయమైంది. ఆ తర్వాత వెంటనే కవిత గారి అరెస్టు, ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటమి, ఆ తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం. ఇన్ని షాక్ల తర్వాత నిజంగా పార్టీ భవితవ్యం ఎట్లా ఉంటుంది అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఆ స్టేజ్ నుంచి ఇవాళ 6 నెలల్లో చాలా బాగా బౌన్స్ బ్యాక్ అయిందండి పార్టీ. ఎందుకంటే ప్రజల ఇష్యూస్, ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే సింపుల్ అండి. ప్రజల ఇష్యూస్ ఏంటో వాటిని పట్టుకోవాలి, ప్రజలకు మద్దతుగా నిలబడాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి మేము ఉన్నామనే
భరోసా కల్పిస్తే చాలు. అందువల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అత్యంత బలీయమైన పార్టీగా మళ్ళీ నిలదొక్కున్నదని నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మాకు వివిధ సెక్షన్స్ నుంచి వస్తున్న ప్రతిస్పందన ద్వారా తెలుస్తున్నది. ఈవెన్ ఆన్లైన్లో కూడా చూస్తున్నాం. మేము ఆన్లైన్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఛానల్ కూడా కొన్ని ఈ మధ్య ఆన్లైన్ పోల్స్ పెడితే 5 లక్షలు 3 లక్షల మంది ఓటింగ్ వేసినారు. అందులో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే చాలా అంటే చాలా పై స్థాయిలో ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే నమ్మకం ఉంది ఏంటంటే ఇవాళ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలవడం మాత్రం ఖాయం. అది నాకు గట్టి నమ్మకం ఉంది.